సేల్స్ డేటా ఉంది. ఇది నార్మల్ టేబుల్. దీన్ని మనము టేబుల్ ఫార్మాట్, ఎక్సెల్ టేబుల్ ఫార్మాట్‌లోకి ఫస్ట్ మార్చుకొని, ఎక్సెల్ టేబుల్ ఫార్మాట్ వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటిది? నంబర్ 1 అది తెలుసుకుందాం. ఒకటి, యూ కెన్ గో ఏ సెల్‌లోకైనా వెళ్ళండి. ఏదైనా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా? ఈ చెక్ బాక్స్ ఎప్పుడు చెక్ అయి ఉండాలి, సెలెక్ట్ అయి ఉండాలి. లేకపోతే హెడర్స్ కాలమ్ 1, కాలమ్ 2 అట్లా వస్తాయి. మనకు అదే అటువంటివి వద్దు. మన హెడర్సే మనకు కావాలి. సో ఇది ఎప్పుడు చెక్ అయి ఉండి ఓకే క్లిక్ చేయాలి. చూసారా ఇది అయింది. ది టేబుల్ వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇది ఆటో ఎక్స్పాండబుల్. అంటే ఏంటిది? మనము కొత్త రికార్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా టేబుల్ పెరిగిపోతది. సపోజ్ నేను ఇక్కడ ఒకటి రికార్డ్ ఎంటర్ చేస్తా. ఏది 25 ఆహ్, ఆహ్, 125. ఇప్పుడు ఈ డేటాని ఎంటర్ చేసినా కదా! ఇక్కడ నేను ఒకటి యాపిల్స్ తీసేసిన. ₹100. ఇక్కడ ఎన్ని తీసుకున్నాం క్వాంటిటీ? డజన్ తీసుకున్నాం. చూసిర్రా మీరు? అది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఈ లాస్ట్ సెల్‌లోకి వెళ్ళి ట్యాబ్ నొక్కితే అయిపాయే. ఇంకో కొత్త రికార్డ్ వచ్చేస్తది. అదేవిధంగా కాలమ్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. కాలమ్ ఏంటి? రిమార్క్స్ అనేది ఎంటర్ చేద్దాం అనుకుందాం ఇక్కడ ఒకటి. రిమార్క్స్. ఇప్పుడు చూసిర్రా ఆటోమేటిక్‌గా ఆ కాలమ్ వచ్చేసింది. కాలమ్ తీసేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ చేస్తే అయిపాయే. రైట్ క్లిక్ చేసేసి డిలీట్. ఇది ఎక్సెల్ టేబుల్ వలన మనకు కలిగే ఫస్ట్ యూజ్.